అందరికీ నమస్తే అండి. అరుణిష్ ద రేటర్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. నేను మీ కేఎస్ వరప్రసాదం. నేను మీకు ఈరోజు వీడియోలో కేంద్ర ప్రభుత్వం వారు ప్రధానమంత్రి రోజ్గార్ యోజన కేంద్ర ప్రభుత్వం మరో కొత్త పథకాన్ని వచ్చే నెల నుంచి ప్రారంభిస్తున్నారండి. కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించనుంది. ఆగస్టు 1వ తారీఖు నుంచి 2025 ఉద్యోగాల్లో చేరిన వారికి క్యాష్ ఇన్సెంటివ్ ఇవ్వనుంది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓలో మొదటిసారిగా రిజిస్టర్ చేసుకున్న ఉద్యోగులకు పీఎం వికసిత్ భారత్ రోజ్గార్ యోజన PMVBRY కింద 15,000 వరకు అందుకుంటారని కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ అనేది ప్రకటించిందండి. అలాగే గతంలో దీన్ని ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ అంటే ELI అనేవారు. ఈ స్కీమ్గా పేర్కొన్నారు. దీన్ని ఇలా పేర్కొనేవారు గతంలో. ఉద్యోగులను సృష్టించడం, కొత్త వర్కర్స్కి సపోర్ట్ చేయడం, సేవింగ్స్ ఎంకరేజ్ చేయడం వంటి లక్ష్యాలతో ఈ స్కీమ్ను అనేది రూపొందించారు కేంద్ర ప్రభుత్వం వారు. దీనికి 99,446 కోట్ల బడ్జెట్ను అనేది కేటాయించారు వారు. అలాగే PMVBRY పథకం ప్రత్యేకతలు. ఈ పథకం ప్రత్యేకతలు ఏంటంటే PM వికసిత్ భారత్ రోజ్గారీ యోజన స్కీము ని మొదటిసారిగా వర్క్ ఫోర్స్లోకి ఎంటర్ అయ్యే వర్కర్స్కి సహాయం చేయడానికి, కంపెనీలు ఉద్యోగాలను సృష్టించేలా ప్రోత్సహించడానికి ఇది అనేది రూపొందించారండి. నెలకు 1,00,000 వరకు సంపాదించే ఉద్యోగులకు ఇది వర్తిస్తుందండి. కంపెనీలకు ఇద్దరికి ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. ఈ పథకం 2025 ఆగస్టు నుంచి 2027 జూలై 31 వరకు 2 ఏళ్ల పాటు అమల్లో ఉంటుంది. 3.5 కోట్లకు పైగా ఉద్యోగాలను సృష్టించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే కొత్త వర్కర్స్కి బెనిఫిట్. మీరు ఈపీఎఫ్ఓలో మొదటిసారిగా రిజిస్టర్ చేసుకున్న వర్కర్స్ అయితే 15,000 రూపాయల వరకు చెల్లిస్తారు. డబ్బును 2 వాయిదాలు అనేది మీకు అందజేస్తారు. మొదటి విడత 6 నెలలు వర్క్ చేశాక అందుతుంది. రెండో విడత 12 నెలలు కంప్లీట్ అయ్యాక మీకు అందుతుంది. ఫైనాన్షియల్ లిటరసీ కోర్సు పూర్తి చేశాక అనేది అందుతుంది. సేవింగ్స్ ప్రోత్సహించడానికి ఈ ఇన్సెంటివ్లో కొంత భాగాన్ని ఫిక్స్డ్ డిపాజిట్ అకౌంట్లో అనేది ఉంచుతారు. దీన్ని తర్వాత వర్కర్స్ విత్డ్రా అనేది చేసుకోవచ్చు. ఆధార్ బ్రిడ్జ్డ్ పేమెంట్ సిస్టమ్ ABPS ద్వారా 15,000 రూపాయల ఇన్సెంటివ్ నేరుగా వర్కర్స్ బ్యాంక్ అకౌంట్లోకి వెళ్తుంది. కొత్త వర్కర్స్ ఉద్యోగంలో స్థిరపడడానికి, వారి ఆర్థిక భవిష్యత్తు ప్లాన్ చేసుకోవడానికి ఈ స్కీమ్ అనేది ఎంతో ఉపయోగపడుతుంది. ఈ స్కీమ్ ముఖ్యంగా మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలో ఎక్కువ మంది వర్కర్స్ని హైర్ చేసుకునే వారికి కూడా బెనిఫిట్ అనేది అందిస్తుంది. కనీసం 6 నెలలు పనిచేసిన రూపాయలు 1,00,000 వరకు సంపాదించే ప్రతి వర్కర్కి కంపెనీ నెలకు 3,000 వరకు అందిస్తుంది. మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ కనీసం 6 నెలలు పనిచేసిన ఇన్సెంటివ్ ఫర్ హైరింగ్. కనీసం 6 నెలలు పనిచేసిన రూపాయలు 1,00,000 వరకు సంపాదించే ప్రతి వర్కర్కి కంపెనీ నెలకు 3,000 వరకు అందుకుంటుంది కంపెనీ వారికి. మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలోని వారికి ఈ సపోర్ట్ 4 సంవత్సరాల వరకు అనేది ఉంటుంది. అర్హత సాధించడానికి కంపెనీ కొన్ని రూల్స్ అనేది ఫాలో అవ్వాలి. కంపెనీలో 50 కంటే తక్కువ మంది ఉద్యోగులు ఉంటే కనీసం 2 ఎక్స్ట్రా వర్కర్స్ని హైర్ చేసుకోవాలి. 50 లేదా అంతకంటే ఎక్కువ మంది ఉంటే కనీసం 5గురిని కొత్తగా తీసుకోవాలి. ఈ కొత్త వర్కర్సు కనీసం 6 నెలల పాటు జాబ్లో ఉండాలి. డైరెక్ట్ పేమెంట్స్ కంపెనీల పాన్ లింకు బ్యాంక్ అకౌంట్లలో నేరుగా ఇన్సెంటివ్లు అనేది క్రెడిట్ అనేది అవుతాయి. కంపెనీలు మరికొన్ని ఉద్యోగాలు సృష్టించడానికి, ఎక్కువ మందిని ఉపాధి కల్పించడానికి ఇన్సెంటివ్లను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఇలా ప్రభుత్వం వారు ఇది ప్రోత్సాహం అనేది బాగుందండి. ఎందుకంటే ప్రభుత్వ వారు ప్రైవేటు పరంగా ఉద్యోగాన్ని ప్రోత్సహించడంలో ఇది భాగస్వామ్యం అవుతుంది.
ఇప్పుడు ప్రైవేట్ కంపెనీలకి ఆదాయం అనేది వచ్చే అవకాశం ఉంది. వీళ్ళు చేరిన వారికి కూడా ఫస్ట్ 6 నెలలలోపు సంవత్సరంలోపు చేరే వాళ్ళు కూడా వారికి 15,000 రూపాయలు అందజేస్తామని వారు తెలియజేస్తున్నారు. ఇది కేంద్ర ప్రభుత్వం మంచి పథకం అండి. ఇటువంటి పథకాలు ఎన్నో ప్రవేశపెడుతున్నారు కేంద్ర ప్రభుత్వం వారు. మనందరం వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుందాం. ఈ వీడియో మీరు పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. మేము మరిన్ని వీడియోలు చేయడం కోసం లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి వారు పూర్తి వీడియో చూడండి, ఎందుకంటే సబ్జెక్ట్ లేకుండా వీడియో అనేది మేము చేయం. ప్రతి వారు వీడియో చూసి మీ అభిప్రాయాలు లైక్ చేయండి, మాకు షేర్ చేయండి. ప్రతి ఒక్కరికి మీ అభిప్రాయాలను మాకు మెసేజ్ రూపంలో తెలియజేయాలి, కామెంట్ రూపంలో. మేము మరిన్ని మంచి వీడియోలు చేయడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.